దానికి అసలు రామాయణ సారాన్ని మొత్తం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇంత పెద్ద 24,000 శ్లోకాల గ్రంథం కదా అది, అంత చరిత్ర కదా. అసలు అదంతా కాదండి, నాకు ఒక మాటలో రామాయణం చెప్పండి అనంటే నాకు అర్థమైంది మాత్రం తవాస్మి అన్న పదమే. రామాయణం యొక్క సారం తవాస్మి. ఏంటి తవాస్మి అనంటే, విభీషణుడు అన్నను వదిలేసి ధర్మం కోసం రాముడి దగ్గరికి వచ్చి నాకు రాముడు తప్ప ఎవరు లేరు అని చెప్తే, వానర సైన్యంలో అందరూ వద్దు, తీసుకోవద్దు, ఈ సమయము సందర్భము ఇవన్నీ మంచివి కాదు, శత్రువుల యొక్క తమ్ముడు, వద్దు రామా అని అంటే ఆంజనేయ స్వామి ఒక్కడు కొంచెం ఫేవరబుల్గా మాట్లాడతాడు, తీసుకోవచ్చని. అప్పుడు రాముడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. నా దగ్గరికి వచ్చి తవ అస్మి, నేను నీవాడను అని చెప్పితే వాడిని కాపాడటం నా వ్రతం, కాబట్టి కాపాడే తీరతాను.